సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏంటండి అని మనం ఒకళ్ళు అనాలి అంటే వాళ్ళు అనాల్సిన రేంజ్లో మనం బిహేవ్ చేయాలి. దాన్ని మిస్యూజ్ చేసి మనం ఓవర్ చేస్తే ఎందుకు అనాలి, అంతకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఎదుటోళ్ళకి. సో పెద్దోళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. మాట్లాడిన దాని మీద నిలబడాలి. ఆయన అసలు జమ్ము. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఇంకోటి బాగా మీ విషయంలో బాగా గుర్తుండిపోయేది, ధర్మపు సుబ్రహ్మణ్యం గారితో నమో వెంకటేశయ్య అని ఒక మూవీ చేశారు. దాంట్లో మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అదంతా శ్రీను వైట్ల గారి మ్యాజిక్ అది. జయప్రకాష్ గారిని డైరెక్ట్గా తిట్టలేక మిమ్మల్ని తిడుతుంటారు ఆయన. అది ఆ ట్రాక్లో చిన్న ఇది జరిగింది. శ్రీను వైట్ల నేను కలిసి పనిచేసాం ఒకప్పుడు. సార్ తర్వాత తను డైరెక్టర్, నేను యాక్టర్గా వెళ్ళిన తర్వాత కాశీ గారు ఇది ట్రాక్ అని అంటే బాగుంది, రామానుజం క్యారెక్టర్, ఆ బొట్టు పెట్టుకుని ఆ సూట్ కేసు పెట్టుకుని వెనకాలంతా బాగుంది. అస్తమాను నన్ను తిడతా ఉంటాడు, తిడతా ఉంటే నేను పడతా ఉంటాను. అంతా బాగానే ఉంది, కానీ అతను ఎందుకు తిడతాడు నేను ఎందుకు పడతాను అనేది లాజిక్ తెలవకపోతే ఈ ట్రాక్ పండదు అని చెప్పాను. చెప్తే ఏం చేద్దాం అంటారు అని అంటే, నేను నా ట్రాక్ కదా ఇది, యాజ్ ఏ రైటర్ యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆలోచించుకుని ఏదన్నా కనెక్షను చెప్తాను నీకు అని అంటే, చెప్పండి భలేవారు అని. సో మన్నాడు వెళ్ళి చెప్పాను, ఒక షార్ట్ తీయి, నేను అడుగుతాను ఆయన్ని, గంగిగోవు లాంటి నా మీద గౌడు గేదిలాగా ఎందుకు మీరు ఎలా అరుస్తున్నారు అని అంటే, అప్పుడు చెప్తాడు, కాదు కాదు ఆ జయప్రకాష్ అనే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, మా బావ, ఆడిని మీద అరలేక నిన్ను అరుస్తున్నానని ఏదో చెప్తే, గౌడు గేది లాంటి అతని మీద ఉన్న కోపం గంగేవులాంటి నా మీద చూపించుకుంటే మీకు ఏంటి సార్ అంటే, ఫ్రస్ట్రేషన్ తీరుద్ది రామానుజం, నీ మీద కోపం కాదు అని అనేది క్లారిటీ ఇచ్చేసాం. అది ఇచ్చేసాక ఇంకా మీరు మీ ఇష్టం ఎన్నిసార్లు తిట్టుకోండి, అవును నేను అలాగే ఉంటాను బ్లాంక్గా అని చెప్పానంటే, అది బాగా నచ్చింది, నచ్చి పెట్టాం. సార్ సినిమాలో ఉంది అది. అవునవును. ధర్మవరం గారి టైమింగ్ చాలా యూనిక్గా ఉంటుంది సార్ ఆయనది. చాలా ఇష్టం నాకు ఆయన యాక్టింగ్ అంటే. సో ఆయనతో మీకున్న ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే సినిమాలోనే ఆ సినిమా అంతా కూడా ఆయనతోటే జర్నీ, ఆ ట్రాక్ అంతా కూడాని. తను నాకు చాలా చిన్న స్టేజ్ నుంచి పరిచయం. సార్ ఉషాకిరణ్లో మేము మామాశ్రీ అనే సినిమా చేసినప్పుడు శరత్ గారి దగ్గర కో డైరెక్టర్. అప్పుడు ఇతను అప్కమింగ్. సార్ అప్పుడు ఏదో ఒక క్యారెక్టర్కి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని అతను బాగుంటాడు అని పంపించారు. పంపిస్తే అప్పుడు నేను కో డైరెక్టర్గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. చూడగానే మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లా ఉన్నట్టున్నాడు, అది ఇది అనుకున్నాను. ఆ సినిమా ఏ టైంకి అతనిలో ఎంత ఫన్ ఉంది అనేది అర్థమయ్యి మా ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ బాగా డెవలప్ అయ్యాయి. తర్వాత తను పెద్ద కమిడియన్ అయిపోవటం, సార్ మేము ఇద్దరు మళ్ళీ కలిసి పని చేయడం అనేది బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రెండ్‌కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీరు 'కమిటీ కుర్రాళ్ళు' అనే మూవీ చూసారా? నిహారిక గారు ప్రొడక్షన్‌లో చేశారు. డైరెక్టర్ యదువంశీ ఆయన పేరు. వరుణ్ తేజ్ గారితో నిన్నే సినిమా ఒకటి పూజా కార్యక్రమం అయింది. అతనే డైరెక్టర్. 'బరి' అని చెప్పేసి. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఒక క్వెషన్ అడిగారు. మలయాళం సినిమాలు కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ మీద కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి కదా! అలాంటి సినిమాలు బావుంటాయి. మనోళ్ళు చూస్తారు గానీ మన దగ్గర రావు. మలయాళంకెళ్ళి చూడాల్సొస్తుంటది అని జెప్పి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా అన్నాడంటే, కాలర్ ఎగరేయలేదంతే, కాలర్ ఎగరేసినట్టు చెప్పారు. ఇక పైన అవసరం లేదండి. మన సినిమాలొస్తాయి. మేము తీస్తాము. కొంతమందొస్తున్నాము. మేము అదే విధంగా ఆలోచిస్తున్నాము. అలాంటి సినిమాలే తీస్తున్నాము. ఇది గూడా అలాంటి సినిమానే. 'కమిటీ కుర్రాళ్ళు' గూడా అలాగే ఉంటది. మన 'రూట్ లెవెల్' సినిమాలాగా ఉంటది. సో, అది విన్నప్పుడు చాలా ఆనందం వేసింది సార్. అండ్ మీరు చెప్పండి, యాజ్ ఏ సీనియర్ టెక్నీషియన్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా మీరు చెప్పండి. ఎందుకు మన దగ్గర అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి? అలాంటి మేకర్స్ చాలా తక్కువైపోయారు ఎందుకు? మలయాళంలోని, తమిళ్‌లోనూ ఆ ట్రెండ్ ఉండేది. సార్ మనం ఆ సినిమాల గురించి చెప్పుకుని ఏదో 'కాకా కాకా' అని, ఆ సినిమా బాగుంది, అందరూ కొత్త వాళ్ళే, ఇలా ఇలా అని అనుకుంటూ ఉండేవాళ్ళం.
బిగినింగ్‌లో తెలుగులో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సార్. బికాస్ ఆఫ్ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్. సార్. ఇప్పుడు 10,00,00,000 పెడతాం. 10,50,00,000 వచ్చినా గానీ 10,00,00,000 పెట్టేస్తాం. హ్మ్. ఒక 50,00,000 పెడతాం. ఆ 50,00,000 పోద్దని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి? హ్మ్. అనే థాట్ తోటి ఉండేవారు. సార్. మనకి ఏమైందంటే 50,00,000తో పెట్టి 10,00,00,000 వసూలు చేసిన సినిమాలు వచ్చాక హ్మ్. ప్రొడ్యూసర్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఓకే. అలా వచ్చిన తర్వాతే లిటిల్ హార్ట్స్, కోర్టు, హ్మ్. బలగము, ప్రీ వెడ్డింగ్ షూటు, హ్మ్. ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా. సార్. కంచెర్ల పాలెం ఇలాంటి అన్నీ కూడా కలర్ ఫోటో అని. అవును, అన్ని సూపర్ హిట్లు. మరి ఆలోచన ధోరణి మారింది. హిట్లు అయ్యే కొద్దీ అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. 2 మార్లు. కమిటీ కుర్రాళ్ళు, హ్మ్. అతను చాలా న్యాచురల్గా తీసాడు. సార్. యదువంశీ సార్. నేను కలిసాం సార్. బెంగళూరులో మేము ఇన్నోవేటివ్ ఫెస్టివల్లో కూడా దానికి అవార్డు నేనే రికమెండ్ చేసి ఓకే. ఆ యూనిట్ అంతా నిహారికర్ ఆ అమ్మాయి కూడా వచ్చింది. హ్మ్. వాళ్ళందరికీ సన్మానించి అన్నీ చేసాం. సార్. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాళ్ళలో మార్పు ఉంటుంది. హ్మ్. ఈ ఐటెం కొనట్లేదు అని అంటే ఆడు అమ్మడు కదా. సార్. ఈ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు చిన్న సినిమాలతోటి. ఎక్కడో సాయిరత్ అనే ఒక సినిమా 2 కోట్లలో తీస్తే 200 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడలో సూఫ్రమ్ సవ్ అనే సినిమా 3 కోట్లలో చేస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది. అదే 15 కోట్లలో చేస్తే కాంతార 300 కోట్లు కలెక్ట్ చేసింది. కాంతారాలో ఆ రిషబ్ శెట్టి అనేవాడు తెలుగుడికి ఎవడ తెలుసు? సార్. తెలుసా ఎవరన్నా? చూసాం మనం. చాలా తక్కువ. మొన్న టీటీ అనే తమిళ్లో సినిమా సూపర్ గుడ్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో జీవాతో చేస్తే అది బాగా సక్సెస్ అయింది. హ్మ్. ఇవన్నీ ఇన్స్పిరేషను, బలం, ఓ నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి ప్రాక్టికల్గా సక్సెస్ అవుతున్నాయి. అప్పుడు ఇది కానీ ప్రూవ్ అయిందంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఒక 10% అయిపోయి 90% ఇటు వచ్చేస్తారు. హ్మ్. వాటికి ఒక రూట్ కాజ్ ఏంటని ఎత్తుక్కొని మనం ఆలోచించడం తప్ప ఇంక వేరే ఏం కాదు. అవును. ఒక చిన్న డౌట్ సార్. మీరు మాట్లాడుతుంటే నేను చాలా షాక్ అవుతున్నాను. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మన సినిమాలు, తమిళ్ సినిమాలు, మలయాళం సినిమాలు, ప్రొడక్షన్ హౌస్‌ల పేర్లతో సహా, కలెక్షన్స్‌తో సహా చెప్పేస్తున్నారు. పూర్తి అప్డేట్‌లో ఉన్నట్టున్నారు సినిమాల విషయాల్లో. 100% నేను ఒక సినిమా చేస్తున్నాను. సార్. ఇప్పుడు యదువంశీ ఎలా చెప్పాడో కాలర్ ఎత్తుకునేలాగా, ఆ! అలాగే నేను సేమ్ మలయాళం వాళ్ళకి మనం ఏం తీసుకోలేదు. హ్మ్. మన ఆలోచన విధానం అటు డైవర్ట్ చేయలేదు అంతే. హ్మ్. ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా యంగ్స్టర్స్తో పనిచేశాను కాబట్టి, నేను అప్డేట్లో ఉన్నాను కాబట్టి, హ్మ్. నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ అది డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. సార్. అది ఎవరికి చెప్పినా కూడా వాళ్ళందరూ ఇప్పుడు వరకు ఫుల్ పాజిటివ్ రిజల్ట్లోనే ఉన్నారు. హ్మ్. సో అది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీరే నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఆ రోజు అనుకున్నామండి మీరే అలాంటి సినిమా తీశారు, భలే తీశారే అనేలాంటి ఒక సిచ్యువేషన్ కూడా రావచ్చు. సూపర్. అంటే నాకెందుకు ఆనందం కలుగుతుందంటే మీరు ఈ మాట చెప్పిన తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ అనే వాటితో సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది సార్. అవును. నువ్వు లేక నేను లేను అనేది పేరుకే అది లవ్ స్టోరీ. ఉమ్. అది అది ఆయన ఒక డైలాగ్ అంటాడు. ఇన్ని రోజులు మేము కోటీశ్వరులు అనుకున్నామయ్యా, ఇట్లాంటి బంగారు లాంటి బిడ్డలు ఉన్న మీరు కోటీశ్వరులు అని చెప్పేసి. అవును. అసలు క్లైమాక్స్ డైలాగ్ అదే. అది హ్యూమన్ ఎమోషన్స్ అంటే. అవును. సో అంత సెన్సిబిలిటీ ఉన్న మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా తీస్తే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసే విధానం మారిపోయింది. ఓటీటీ కానీ బయట సినిమాలు చూసే విధానం కానీ మారిపోయింది. ఈ అవసరం ఇప్పుడు. సో మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. లేదు డెఫినెట్గా అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రాక్టికాలిటీ ఒకటి ఫైనాన్షియల్ దీంతో అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరో ఒక 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి స్టార్ట్ చేసేద్దామండి అంటే నేను స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి సార్. మనం చేసే సినిమా ఎక్కడ ఆగకూడదు. హ్మ్. అది ఆగకుండా మనం అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి నా దగ్గర కథ ఉండి నాకు డైరెక్షన్ చేసే స్కిల్స్ ఉండి అదొకటే సరిపోదు. సార్. పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ ప్రాసెస్లో ఎక్కడ వెనక అడుగు వేయకుండా మినిమం బడ్జెట్ అయినా పెట్టగలిగి ఉండాలి.
నెక్స్ట్ థర్డ్ క్లైమాక్స్ ఏంటంటే ఆ సినిమాని ప్రమోట్ చేయగలిగాలి. కరెక్ట్. అవి లేకుండా ఏముంటుంది, ప్రెస్ మీట్ల వరకు పరిమితం, నేను సినిమా చేస్తున్నానని 10 మంది చెప్పడం అనేది నాకు అవసరం లేదు కదా. సార్ అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి ఇప్పుడు మనతో ఎవరైనా సినిమా తెస్తే వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. ఆ 2 నమ్మకం ఎప్పుడు కుదిరితే అప్పుడే స్టార్ట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఆ, నేను ముందు చెప్పాను సార్, మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, నేను యాంకర్ అయిన కొత్తల్లో చాలా భయంగా ఉండేది. ఒక 5-6 మంది పేర్లు ఒక లిస్ట్ వేసుకున్నాను. లిస్ట్ వేసుకొని వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, సబ్జెక్ట్ ఉండే మనుషులు కాబట్టి వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నాకు భయం పోద్ది, నా కెరీర్కి ఉపయోగపడద్దని నేను ఒక విష్ లిస్ట్ వేసుకున్నాను. నేను విష్ లిస్ట్లో వేసుకున్న థర్డ్ నేమ్ ఇది. సో అలాంటిది ఈరోజు మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేయడం, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. మీరు ఒప్పుకొని ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. రియల్లీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మీరు అడగటం కూడా స్మూత్గా ట్రావెల్ బాగుంది సార్ అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ ఏదో రాసుకుని ఏదో క్వశ్చన్లు రాసుకుని అడిగినట్టు కాకుండా ఒక సరదాగా పాడ్కాస్ట్కి పర్ఫెక్ట్ ఇంటర్వ్యూలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.